ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, ఇంకా క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక ఆశీర్వాదం 27వ సంకీర్తన మొదటి వచనంలో వ్రాయబడి ఉంది. యెహోవా నాకు వెలుగును రక్షణయు అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదను. ఈ వాక్యం భక్తుడైన దావీదు తన విశ్వాసాన్ని ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. మన జీవితంలో కూడా చీకటి అనుభవాలు, భయాలు, అనిశ్చితులు మనల్ని చుట్టుముట్టినప్పటికి కూడా యెహోవా మన వెలుగు. ఏ విధంగా అయితే వెలుగు అంధకారాన్ని తొలగిస్తుందో, అలాగే దేవుని సన్నిధి మన జీవితంలోని అయోమయాన్ని తొలగిస్తుంది, పరిస్థితులను సరిదిద్దుతుంది. యెహోవా మన రక్షణ. పాపం, భయం, శత్రువుల నుండి మనల్ని కాపాడే బలమైన కోట. మన బలము మనలో కాదు, కానీ ప్రభువులోనే. అందుకే విశ్వాసంతో జీవించే వ్యక్తి భయానికి ఎప్పుడు కూడా లోను కాడు. దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు ఏ కష్టాలను అయినా సరే మనం అధిగమించి పోతూ ఉంటాం. ఈరోజు మన హృదయాలను ఆయన వెలుగుకు తెరుద్దాం, ఆయన రక్షణలో విశ్రాంతి పొందుదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరే మా వెలుగు, మా రక్షణ. మా జీవితాల్లోని అంధకారాన్ని తొలగించి నీ సత్యపు వెలుగుతో మమ్మల్ని నింపండి. మాకున్న భయాలు, ఆందోళనలు, సందేహాల నుండి మమ్మల్ని విడిపించి మాలో ధైర్యం కలుగు చేయండి. ప్రతి పరిస్థితిలో మేము నీ సన్నిధిలో అనుభవించేటట్టు సహాయం చేయండి. మా జీవితం మీకు మహిమార్థంగా ఉండడానికి సహాయం చేయమని మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.